జై శ్రీదత్త, జై గురుదత్త. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఈరోజు మనము సందేహ నివృత్తిగా కొన్ని విశేషాలను తెలుసుకుందాము. ఈరోజు మనము స్వామివారి దివ్య చరిత్రలో 20వ రోజు గురించి తెలుసుకుంటున్నాము. జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీ స్వామివారు తిరిగి మాలకొండకు వెళ్ళిపోయారు. శ్రీ స్వామివారు శ్రీధర్రావు దంపతులను తమ తపో సాధన కొరకు భూమి అడిగారు. ఆ భూమి భవిష్యత్తులో ఒక మహా పుణ్యక్షేత్రంగా దత్త క్షేత్రంగా మారుతుందని కూడా చెప్పారు. అందులో తను సూచించిన స్థలంలోనే భూమిని తవ్వించమని బావిని చెప్పారు. ఇక్కడ శ్రీధర్రావు ప్రభావతి దంపతులు ఇద్దరూ స్థలం ఇవ్వటం గురించి ఎటువంటి శంకాలు పెట్టుకోలేదు. కాకపోతే ఆశ్రమ నిర్మాణం కూడా తమనే చెయ్యమని చెబితే అది తమకు ఆర్థికంగా భారమవుతుందని లోపల బాధపడుతూ ఉన్నారు. సరే, ఆ విషయం నేరుగా శ్రీ స్వామివారికే చెప్పుకొని తమ సందేహాలు కూడా తీర్చుకుందాము అని ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆ మరుసటి రోజు కడప ప్రాంతం నుంచి ఒక సిద్ధాంతి గారు మొగల్చెర్ల గ్రామానికి వచ్చారు. ఆయన భూమి లోపల జలాన్ని గుర్తించగలరని ప్రఖ్యాతి. వావిలికర్ర సహాయంతో భూగర్భ జల జాడలు చెప్పగలరని పేరు. శ్రీధర్రావు గారికి ఒక ఆలోచన వచ్చింది. నిన్న శ్రీ స్వామివారు భూమి కోసం స్థలాన్ని చూపారు కదా, ఈ సిద్ధాంతి గారిని కూడా ఆ భూమి వద్దకు తీసుకెళ్లితే ఈయన ఎక్కడ గుర్తు పెడతాడో చూద్దాం అనేసి అనుకొని ఆ సిద్ధాంతి గారిని వెంట పెట్టుకొని ఫకీర్మాన్యానికి చేరుకున్నారు. ఆశ్చర్యం! ఆ సిద్ధాంతి తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి సూచించిన స్థలము సరిగ్గా శ్రీ స్వామివారు గుర్తుపెట్టింది. శ్రీధర్రావు గారి మనసులో ఏమూలో ఉన్న చిన్నపాటి సందేహం కూడా పటాపంచలైపోయింది. ఏ మహత్కార్యం కోసమో ఆ సాధకుడు తమను భూమి ఇవ్వమన్నారు. తాము రోజుకో సందేహంతో ఊగిసలాడుతూ ఉన్నాము. ఇక ఎటువంటి సందేహము లేకుండా బావి పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు. ఆశ్రమ నిర్మాణం గురించి నేరుగా శ్రీ స్వామివారి వద్దే తమ ఆసక్తిత చెప్పుకుందామని కూడా అనుకున్నారు. ఆ రోజే బావి పని కొరకు కూలీలను మాట్లాడి కొబ్బరికాయ కొట్టి పని అయితే ప్రారంభించేశారు. మరుసటి శనివారానికి దాదాపు 12 అడుగుల లోతుగా తవ్వకం పూర్తి అయ్యితూ ఉంది. ఆ సందర్భంలో శ్రీధర్రావు మరియు ప్రభావతి గారు శనివారం రోజు సాయంత్రంగా శ్రీ స్వామివారిని పార్వతీదేవి మఠం వద్ద కలిశారు. శ్రీ స్వామివారు నవ్వుతూ స్థలం గురించి సందేహమేమీ లేదుగా అన్నారు. శ్రీధర్రావు గారు ఏదో చెప్పబోయే అంతలో ప్రభావతి గారు ఒక్క అడుగు ముందుకు వేసి, నాయనా, నా సందేహం అడగనా అన్నారు. అడుగు తల్లి అన్నారు శ్రీ స్వామివారు. అప్పుడు
ప్రభావతి గారు, సన్యాసులు సాధకులు ఏది పరిగ్రహించకూడదని నియమం ఉందని విన్నాను. మీరు ఆశ్రమం కోసం భూమిని అడుగుతున్నారు. ఇది ప్రలోభానికి మొట్టమొదటి మెట్టు కాదా అంటుంది ప్రభావతి గారు. అప్పుడు స్వామివారు ఒక్క క్షణం మౌనంగా ఉన్నారు. తల్లి, నీ సందేహం నిజమే. నాకున్న సొంత ధనంతో నేను ఆశ్రమ నిర్మాణం చేసుకుంటే అది భవిష్యత్తులో క్షేత్రంగా మారినప్పుడు మా బంధువులు దాని మీద తమ హక్కుదారులై ఆ క్షేత్రాన్ని దర్శించే భక్తులను ఇబ్బంది పెట్టవచ్చు. అనేక ఆశ్రమాలలో నేను చూశాను. అందుచేత నాది కానిది నేను పరిగ్రహించి అది కూడా నిర్మోహమాటంగా తీసుకొని ఆశ్రమం నిర్మించి నా శేష సాధన ముగించుకొని మోక్ష ప్రాప్తి పొందిన తర్వాత ఆ ఆశ్రమం ఒక పుణ్యక్షేత్రంగా మారినప్పుడు నా బంధువులకి ఎటువంటి అధికారాలు ఉండవు. అందరూ భక్తులలాగానే వారు వచ్చి వెళ్తారు అని చెప్పి మళ్ళా కొద్దిసేపు మౌనం పాటించారు స్వామివారు. జై శ్రీదత్త, జై గురుదత్త. అమ్మ, ఆశ్రమ నిర్మాణం గురించి మీరు కలత చెందవద్దు. ఆ భారం మీ మీద పడదు. మీరు గృహస్థులు, మీ బాధ్యతలు మీకున్నాయి. నిర్మాణానికి రావాల్సిన వారే వస్తారు. మీరేమీ ఆందోళన పడవద్దు అన్నారు శ్రీ స్వామివారు. జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీధర్రావు, ప్రభావతి గారు నిర్ఘంతపోయారు. తమ మనసులో పీడిస్తున్న సందేహం తాము అడగక ముందే నివృత్తి చేశారు. భార్యాభర్తలు ఇరువురు తేలికపడ్డ మనసుతో శ్రీ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి మొగిల్చెర్లకు బయలుదేరారు. జై శ్రీదత్త, జై గురుదత్త. ఇంతలో శ్రీ స్వామివారు, అమ్మా, నీ దేవీ పూజ కోటి పూర్తయిందా అని అడిగారు. జై శ్రీదత్త, జై గురుదత్త. ప్రభావతి గారికి మంత్ర ఉపదేశం గురించి చెప్పటం, ఆశ్రమ నిర్మాణకర్త మొగిల్చెర్లకు రావటం రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ గురుదత్త అనుగ్రహంగా మనందరికీ అందింది. ఇందుకు అందించినటువంటి శ్రీ ప్రభావతి శ్రీధర్రావు గారుల కుమారుడైనటువంటి పావని నాగేంద్ర ప్రసాద్ గారికి నమస్కారంతో ఎవరైనా స్వామివారు మందిరాన్ని దర్శనం చేసుకోవాలి అనుకుంటే శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగ సముద్రం మండలంలో ఉన్నటువంటి స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి. స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని, స్వామివారి యొక్క చల్లని దయాచూపులు మన మీద ఉండాలని, ప్రతి ఒక్కరూ స్వామివారికి దగ్గర కావాలని చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని అందరూ తమ ప్రయత్నంగా స్వామివారిని దర్శనం చేసుకోండి.